హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలనో చెప్తాను. ఫస్ట్ 1 క్యాబేజీ నేను తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని ఒక సర్వ తీసుకొని అందులో నీళ్లు పోసుకొని క్యాబేజీ వేసుకొని సరిపడినంత ఉప్పు పసుపు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలాకి పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి వేసి మనము మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మెత్తగా లేకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజీ, అది కూడా అందులో వేసేసుకొని కొంచెంసేపు మనము వేయించాలన్నమాట. కొంచెంసేపు బాగా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్. అందులోనే సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసి పొడి బాగా కలుపుకోవాలి. అది పచ్చి స్మెల్ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ క్యాబేజీకి మొత్తం పట్టేట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నా కదా, అలా బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి చూడండి, రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.